వికారాబాద్ జిల్లాలో జాబ్ మేళా నిరుద్యోగ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ముందుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డిలతో కలిసి శాసనసభాపతి జ్యోతి ప్రజ్వలన గావించారు. మెగా జాబ్ మేళాలో కంపెనీలలో 5,000 ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల చదువురాని నిరుద్యోగుల నుండి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జాబ్ మేళాకు విచ్చేసిన అభ్యర్థులను ఉద్దేశించి సభాపతి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే 30,000 ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, ఇంకా 170,000 ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం తగు చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. యువతలో వ్యక్తిగత నైపుణ్యతలో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధితో వృద్ధిలోకి వచ్చే విధంగా ప్రత్యేక దృష్టి సాధిస్తున్నట్లు ఆయన అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ ద్వారా పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల మినీ పోస్టులో చెప్పిన పనులు చేయడంతో పాటు 5 సంవత్సరాల్లో నిరుద్యోగ సమస్యను తీరుస్తామని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా ఎంతగానో దోహదపడుతుందన్నారు. దేశానికి యువకులు వెన్నెముక లాంటి వారని, ఉద్యోగాలు లేవని చింతించకుండా వ్యవసాయ రంగంలో కూడా రాణించాలని ఆమె సూచించారు. సభానంతరం మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. మెగా జాబ్ మేళాలో ఉద్యోగుల ఎంపిక ప్రక్రియను నిర్వాహకులను సభాపతి అడిగి తెలుసుకున్నారు. మెగా జాబ్ మేళా కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, టీజీ స్టెప్ మేనేజర్ వేణుగోపాలరావు, జెడ్పీ సీఈఓ సుధీర్, డివైఎస్ఓ హనుమంతరావు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర శాసనసభ అధిపతి గారు అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మన ప్రాంతంలో వికారాబాద్ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ చదువుకున్నటువంటి యువకులు చాలా మంది హైదరాబాద్లో పోయి మాకు ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తే కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ వికారాబాద్లో పక్కనే ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళాకు 70 ఇండస్ట్రీస్ మీ వద్దకే ఈరోజు పిలవడం జరిగింది. మరి దీనికి అంతటికి కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి మీకు మగవాడికైతేనేమో ఉద్యోగం వస్తే పెళ్ళిళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉద్యోగం లేకపోతే పెళ్ళిళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఈ రోజులలో. మరి ఆడవాళ్ళు అయితే ఉద్యోగం వస్తే కుటుంబం మంచిగా వస్తుంది. మరి ఆ విధంగా ప్రయత్నం చేయాలి. మరి ఈ ఊర్లలోనేమో మీకు అందరికీ తెలుసు, డిగ్రీలు చదివి, బీటెక్లు చదివి, ఎంటెక్లు చదివి ఉపాధి హామీ పడిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అందరికీ ప్రైవేట్ ఉద్యోగాలు కావాలంటే కూడా కష్టమైన స్కిల్ డెవలప్మెంట్ చేయించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా మాకు అందరికీ ఉన్నది. తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ వికారాబాద్ జిల్లాలో పట్ల అన్ని నియోజకవర్గాలలో తీసుకొని మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి, ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఈ మధ్యకాలంలోనే మన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి అందరికీ తెలుసు, దావోస్ పర్యటన లోపల 40 లక్షల ఉద్యోగాలకు
సంతకం పెట్టొచ్చిన సంగతి తెలుసు, మీకు అందరికీ తెలుసు. మరి ఆ విధంగా వారి ప్రయత్నం ఏదైతున్నదో నిరుద్యోగ నిర్మూలన కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అన్ని విధాలు చేసుకుంటూ వస్తున్నది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజులలో ఇంకా మంచి రోజులు వస్తాయి. మీకు ఇంత కష్టం కలగడానికి కారణం మీ అందరికీ తెలుసు. షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.